ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. రుణమాఫీ అమలుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది. జూలై 15 నుంచి మొదలుపెట్టి దశలవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ప్లాన్ చేస్తోంది. మొదట 50,000 రూపాయల వరకు, ఆ తర్వాత 70,000 అలా పెంచుకుంటూ రుణమాఫీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రైతుల్లో దాదాపు 70% మంది లక్షలోపు రుణం తీసుకున్నారని అధికారులు గుర్తించారు. దీంతో తొలి దశలో లక్షలోపు రుణాలు మాఫీ చేసి ఆగస్టు 15 వరకు మొత్తం రుణాలు మాఫీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని సమాచారం. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ఇప్పటికే ముమ్మరం చేసింది. ఇటు రైతు రుణమాఫీ అమలుకు పలు మార్గదర్శకాలు కూడా అన్వేషిస్తుంది. అయితే ఇప్పటికీ మనకు అంతున్న సమాచారం ప్రకారం జూలై 15 నుంచి మొదలుపెట్టి దశల వారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. అయితే ఇప్పటికే ఆగస్టు 15 చేసి తీర్చామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల టైంలో ప్రచార సభలో కూడా హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇప్పటికీ కట్టుబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా అన్వేషణ కూడా ఏర్పాటు చేస్తుంది. ఇటు కసరత్తు కూడా ముమ్మరం చేసింది. ఇప్పటికే ఇటు సెక్రటరీలు కూడా అధికారులకు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటి వరకు అయితే జూలై 15 నుంచి మొదలుకొని దశలవారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. మొదట 50,000 రూపాయల వరకు, ఆ తర్వాత 70,000 అలా పెంచుకుంటూ రుణమాఫీ చేసే ప్రయత్నం అయితే రాష్ట్ర సర్కార్ చేస్తుంది. తెలంగాణ రైతుల్లో దాదాపు 70% మంది లక్షలోపు రుణం తీసుకున్న వారు ఉన్నారు కాబట్టి ఇటు అధికారులు కూడా లెక్కల్లో గుర్తించారు. దీంతో తొలి దశలో లక్షలోపు రుణమాఫీ చేసి ఆగస్టు 15 వరకు మొత్తం రుణమాఫీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అధికారులు కూడా డేటా కూడా సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే కటాఫ్ తేదీ ఏ రకంగా తీసుకుంటారో కూడా ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి డిసెంబర్ 8న ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, ఫామ్ అయింది కాబట్టి మరి దాన్ని కటాఫ్ తేదీగా తీసుకుంటారా, మరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పుడు రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో కూడా హామీ ఇచ్చారు కాబట్టి మరి అప్పుడు కటాఫ్ తేదీగా నిర్ణయిస్తారా అనేపై కూడా ఇంకా తేలాల్సింది. ప్రజెంట్ అయితే తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది పైగా రైతులు రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో 50,000 నుంచి మొదలుకుంటే 2 లక్షల వరకు కూడా రుణం తీసుకున్న వారు ఉన్నారు. అందులో దాదాపుగా ఎక్కువగా లక్షలోపు తీసుకున్న వారే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాఫీ చేయాలంటే రాష్ట్ర సర్కార్కు దాదాపుగా 32,000 కోట్ల పైగా నిధులు సమీకరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి విడుదల వారీగా చేస్తే ఎలా ఉంటుందపై కూడా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి జూలై 15 నుంచి మొదలుకొని దశల వారీగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ గతంలో ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన కూడా 2 పర్యాలు కూడా ఇచ్చినప్పుడు కూడా దాదాపు 50,000 వరకు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా దశల వారీ చేశారు. ఫస్ట్ 25,000 చేశారు, తర్వాత 50,000 మాత్రమే చేశారు. ఇంకా మిగిలిన రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి గతంలో తీసుకున్నటువంటి 50,000 రుణమాఫీతో పాటు ఇప్పుడు దాదాపు 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న వారికి మాఫీ చేస్తామని కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కూడా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీంతో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రసారం చేశారు. ఇప్పటికే ఇది కేబినెట్ భేటీలో కూడా చర్చించారు. కాబట్టి త్వరలో అంటే ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుంది. దీనిలో పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కటాఫ్ తేదీ ఎంత నిర్ణయించాలి, ఏ రైతులకు మొదటగా ఈ యొక్క రైతు రుణమాఫీ చేయాలి, మొదటగా మనకు అంతున్న లెక్కల ప్రకారం దాదాపుగా లక్షలోపు ఉన్న రైతులకు మాత్రం మాఫీ చేస్తారు. తర్వాత విడుదల వారిగా మిగతా వారికి చేసే యోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా స్పెషల్ గా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసేలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులో టైఅప్ అయి గవర్నమెంటే తర్వాత విడుదల వారీగా బ్యాంకర్స్ కి డబ్బులు జమ చేయడం కూడా జరుగుతుంది. మరి దీనిలో ఫస్ట్ టైం అయితే ఇటు రైతులను రుణముక్తులు చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటగా రైతులు మొత్తం రుణముక్తులు చేసి ఇటు బ్యాంకర్లతో గవర్నమెంట్ టైఅప్ అయి ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా విడుదల వారీగా అంటే ఫస్ట్ 50,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ చేసి యూసర్లు ఉన్నారు. తర్వాత 1 lakh, తర్వాత 2 lakhs నుంచి బిలో వరకు కూడా మాఫీ చేసేలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇటు జూలై 15 లోపు 50,000 రూపాయల వరకు ఉన్న వారికి రుణమాఫీ చేస్తారు. తర్వాత 70,000 నుంచి 1,00,000 రుణమాఫీ మధ్య చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు దాదాపుగా ఎక్కువగా రైతులు కూడా 70 లక్షల మంది పైగా ఇటు ఎక్కువగా 70% మంది రైతులే ఇటు 1,00,000 లోపు రుణం తీసుకునే వారు ఉన్నారు. కాబట్టి మెయిన్ గా మాత్రం 1,00,000 లోపు రుణమాఫీ చేస్తే ఎలా ఉంటారపై కూడా రాష్ట్ర సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటుంది కాబట్టి వీటిపై ప్లాన్ కూడా చేస్తుంది. అయితే మొట్టమొదటిగా మాత్రం 1,00,000 లోపు ఉన్న వారికి వెంటనే రుణమాఫీ చేసిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసే విషయంలో
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇది మాత్రం రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకైతే దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా దాదాపు రుణమాఫీ నిధులన్నీ కూడా పెండింగ్ లో పడిపోయాయి. దీంతో బ్యాంకర్స్ కూడా రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కొంతమంది ఇంట్రెస్ట్ కూడా కట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఇంట్రెస్ట్ కట్టి రిజల్ట్ తీసుకుంటారు. మరికొంతమంది ఎట్లాగో రైతు రుణమాఫీ అవుతుందని కూడా యోచనలో ఉన్నటువంటి రైతులంతా కూడా కొంతమంది అసలు మిత్తి కూడా కట్టలేని పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మరి అసలు మిత్తి కలిపి రుణమాఫీ చేస్తారా, ఓన్లీ అసలు మాత్రమే చేస్తారంటే కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి అన్నిటి కూడా పుస్తకపడాలంటే ఈ నెల 18 కూడా మరోసారి ఇది కేబినెట్ భేటీ ఉండబోతుంది. ఈ భేటీలో ఇటు మంత్రివర్గంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత ఫైనల్ చేసిన తర్వాత మరి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటగా 50,000 ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తారు ఆగస్టు 15 వరకు. తర్వాత ఇటు ఆగస్టు 15 లోపు మిగతా అందరూ కూడా చేసే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి వరకైతే అయితే సతీష్ గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయడాన్ని ఎలా చూడాలి, అంటే దశల వారీగా? ప్రజెంట్ చూస్తే మాత్రం రాష్ట్రం సంబంధించి కూడా ఆదాయ వనరులు ఆలోచించే యోచనలో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే రాష్ట్రం నిధుల కొరత ఉంది కాబట్టి నిధుల సమీకరణలో బాగా చేస్తున్నాం. అయితే విడతల వారీగా మాత్రం తమ రాష్ట్ర సర్కార్ మాత్రం రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ కట్టుబడి ఉంది. కాబట్టి విడతల వారీగా చేసేందుకు తమ కసరత్తు చేస్తున్నాము. మరోవైపు ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు గత ప్రభుత్వం ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నేలనే రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నప్పటికీ ప్రజెంట్ అయితే ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇటు రైతు రుణమాఫీ చేసేందుకు సరైన నిధులు లేకపోవడంతో ఆ కొరతతోనే ఇన్ని రోజులు కూడా డిలే చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 5 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇటు ప్రజల నుంచి అదేవిధంగా ప్రతిపక్షం కూడా ప్రధానంగా రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్న కూడా డిమాండ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ డెడ్ లైన్ కూడా దగ్గర పడుతుండటంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా నిర్ణయం తీసుకునే తెలుస్తోంది. మొట్టమొదటిగా మాత్రం 50,000 వరకు రుణమాఫీ చేస్తారు, తర్వాత 1,00,000 లోపు ఉన్న వారికి చేస్తారు, తర్వాత 2 లక్షల రుణమాఫీ లోపు ఉన్న వారికి కూడా చేసే యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటికైతే నిధుల సమీకరణ కొరత నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం తెలుస్తోంది. ఎందుకంటే సరైనటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. తర్వాత మరోవైపు కేంద్రం నుంచి కూడా కొన్ని నిధుల సమీకరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్ని అడ్జస్ట్లో భాగంగానే ఇటు అధికారులకు కూడా ఇటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్షన్ ఇచ్చారు. విడతల వారీగా చేసే యోచనలో అయితే మొత్తానికైతే మాత్రం ఇటు రైతుల్ని రుణవిముక్తులు చేసి తర్వాత ఇటు బ్యాంకులతో గవర్నమెంట్ టైఅప్ అయి తర్వాత విడతల వారీగా బ్యాంకర్స్ చెల్లించి యోచనలు కూడా ఆ యొక్క మార్గాన్ని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్వేషిస్తున్నారు. మరి త్వరలోనే దీనిపై కూడా పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ నెల 18 కేబినెట్ భేటీ ఉంది కాబట్టి కేబినెట్ భేటీలో మంత్రి మండలితో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఈ విధి విధానాలు ఎలా ఉండాలి, కట్ ఆఫ్ స్టేజ్ ఏ రకంగా తీసుకోవాలి, ఎంతమంది రైతులకు రుణమాఫీ సంబంధించి కూడా చేయాలనిపై కూడా పూర్తి డీటెయిల్స్ త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.